చేయవలసిందిగా కోరుతాం. వాక్య పరిచర్య కొరకు దేవదాస్ గారు ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థనలో అందరూ నన్ను ఏకీభవించదుగా కోరుచున్నాను. కృపా ప్రేమ కనికరంగల మా పరలోకపు తండ్రి, ప్రేమ కలిగిన దయగలి మా ప్రభు, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వసృష్టి సకలాసుర కారణభూతుడా, నీకు వందనాలు. ఉన్నవాడు అనువాడమైన దేవానికి వందనాలు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. పట్నైన పరలోక రాజ్యంలో దౌలాసునాసునుడే కుడి కారణానికి తొట్టిల్లుకున్న పరిశుద్ధుడు గాన ప్రతి గానంతో పొగడబడే మా పరలోకపు తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. అవును ప్రభా, ప్రాముఖ్యమైన ఘట్టంలోనికి వచ్చి ఉంటున్నాము. ఇంతవరకు నేను ఆ పాటలతోనూ ప్రార్థనతో నిన్ను స్తుతించి నిన్ను గణపరిచి నిన్ను మహిమర్చే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన దేవానికి వందనాలు. మరి ముఖ్యంగా నా తండ్రి యేసయ్యా, మా దైవ సేవకుని నేను చెలువ చాటున మరుగుపరిచి రెండంతల ఆత్మతో అభిషేకించి నేను మా ప్రాణాత్మలో కావలసిన జీవాహారణ వాక్యాన్ని నా తండ్రి నీ బిడ్డ ద్వారా మాతో సూటిగా మాట్లాడు ప్రభా. మాట్లాడిన మాటలు నిరక్తం కాకుండా మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా నడుచుకునటానికి నా తండ్రి జీవాహారణ వాక్యం మేము తలపోసుకుంటూ నా తండ్రి యేసయ్యా, వాక్యముతో నైనా మేము సంధి చేసుకొని నేను ముందుకు సాగిపోయే భాగ్యాన్ని నేను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ఆఖరి దినాల కడవరి దినాల్లో ఉంటున్నాం తండ్రి. జీవాహార వాక్యము మా హృదయంలో నేను ప్రతి ఒక్క బిడకు నేను ప్రభా ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు గదు ప్రభా. నీ వాక్యం కొరకు మేము ఎదురు చూస్తున్నాము తండ్రి ప్రభా. కాబట్టి నా తండ్రి నీ బిడ్డను నేను అమూలమైన తండ్రి ప్రభా నీ గాయపన హస్తాల కింద దాచి నీ చెలువుతాటున మరుగుపరిచి నేను రెండంతల ఆత్మతో ఆ బిడ్డను అభిషేకించి తండ్రి ప్రభా మాతో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. And when I think that God his son not sparing sent him to die, I scarce can take it that on the cross my burden gladly bearing, he bled and died to take away my sin. Then sings my soul, my Savior God, to thee. How great thou art, how great thou art. Then sings my soul, my Savior God, to thee. How great thou art, how great thou art. తండ్రి, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములై నీకు మహిమకరములు మాకు ఆశీర్వాదకరమగును కాక. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి ప్రియులారా, ఇవాల్టి మన టెక్స్ట్ దయచేసి లూకా సువార్త 4వ అధ్యాయము. గతంలో మనం చదివిన భాగము ప్రభు ఆత్మ బలపరిచిన కొలది కొన్ని శ్రేష్టమైన తలంపులతో మనము ముందుకు సాగిపోదాం. లూకా సువార్త 4వ అధ్యాయము
చాలామంది బైబిల్ చదివేటప్పటికి రాలేదు, ఇప్పుడు వస్తూ ఉన్నారు. మనకు 8:30 ఆరాధన అనేటువంటిది బహుశా అంటే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు కదా, ప్రారంభం కాబట్టి 8:30 ఆరాధన. ఏది ఏమైనా ఈ భాగము అందరం కలిసి చదివితే మంచిది. అందుకే సంఘం అంతా కలిసి బైబిల్ ఈ భాగాన్ని బిగ్గరగా స్పష్టంగా పైన బాల్కనీలో ఉన్నవారు క్రింద అందరం కలిసి మన యొక్క టెక్స్ట్ లూకా సువార్త 4వ అధ్యాయము 16 నుంచి 22 వరకు, 16 నుంచి 21 వరకు, 16 నుంచి 21 వరకు బిగ్గరగా స్పష్టంగా అందరూ చదవాలని మనవి చేస్తున్నాం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్నవారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరకెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజ మందిరములో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని, రైట్. ప్రభునామమునకు మహిమ కలుగును కాక. ప్రభునందు ప్రియ సంఘమా, మార్చి మాసము ఇది కూడా మనకు ప్రత్యేకమైన మాసము. ఈ 2 మాసాలు అనగా ఫిబ్రవరి, మార్చి మాసాల యొక్క ప్రత్యేకతలో ఫిబ్రవరిలో ఏ డేస్ వచ్చినాయో మార్చిలో కూడా అవే డేస్ వచ్చాయి. అనగా ఆదివారాలు కరెక్ట్గా అయ్యే ఆదివారాలు. కాకపోతే ఎక్స్ట్రాగా ఫిబ్రవరి మాసంలో మనకు అది 28 రోజులైతే ఇది 31 రోజులు కాబట్టి అడిషనల్గా మరో సండే మనకు యాడ్ అయింది. ఇలాంటి మాసాలు, ఇలాంటి దినం రావడము చాలా అరుదు అనే విషయం నేను మీకు చాలాసార్లు తెలియపరిచాను. అనగా కాలమానంలో ప్రపంచ చరిత్రలో ప్రత్యేకమైన దినాలు, మాసాలు ప్రియులారా. అట్టి మాసము, అట్టి దినాలు నేడు మనము కలిగి ఉండుట, నేడు మనము అనుభవించుట, నేడు మనము అలాంటి దినాలను పొంది ఉండుట, అనగా వీటిని మనము ఎక్స్పీరియన్స్ చేయుట ప్రభు మనకిచ్చిన ధన్యత, భాగ్యం. అందును బట్టి ఆయన ఇచ్చిన సన్నిధిని బట్టి, ఆయన ఇచ్చిన ఈ సహవాసమును బట్టి, ఆయన ఇచ్చిన ఈ దినాలన్నిటిని బట్టి ఘనత, మహిమ, స్తుతి మన ప్రభు నామమునకి కలుగును కాక. ఆరాధనకు విచ్చేసిన క్రీస్తునందు ప్రియ సంఘమంతటికి, సహోదర సహోదరులందరికీ కూడా పునరుద్ధానుడు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను, వందనములను తెలియపరుస్తూ గొప్ప దేవుని గొప్ప వాక్యంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. ప్రియులరా, దయచేసి అందరూ కూడా దేవుని వాక్యం వైపు మీ దృష్టిని కేంద్రీకరించాలని మనవి చేస్తుంటున్నాను. నెరవేరినది, ఇట్ ఈస్ ఫుల్ఫిల్డ్ అనేటువంటి యేసు ప్రభువారు సిలువలో పలికిన 6వ మాట. దయచేసి నిన్న లెంట్ డేస్కి వచ్చిన వాళ్ళకు ఆ మాట ధ్యానం చేసే ఉంటారు. 6వ మాట ఏంటి ప్రియులరా? సమాప్తమైనది. వెరీ గుడ్, సమాప్తమైన. సో ఇంగ్లీష్లో దాన్ని ఇట్ ఈస్ ఫినిష్డ్ అని ఉంటుంది. ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమాయను. ఇక్కడ ఇట్ ఈస్ ఫుల్ఫిల్డ్ అనగా నెరవేర్చబడినది. ఇట్ ఈజ్ అకాంప్లిష్డ్, ఇది నెరవేర్చబడినది. ఏం నెరవేర్చబడింది? లేఖనము నెరవేర్చబడింది.
ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. నేడు మీ వినికిడిలో టుడే ఇన్ యువర్ హియరింగ్ దిస్ స్క్రిప్చర్ హ్యాస్ బీన్ ఫుల్ఫిల్డ్ అని అన్నాడు యేసుప్రభువారు. నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేర్చబడినది. ప్రభునందు ప్రియ సంగమా, శ్రేష్టమైనటువంటి మాటలు అందరూ మంచిగా ధ్యానం చేసి వీటిని అర్థం చేసుకుని ప్రభువును రక్షకునిగా కలిగి ధైర్యంగా క్రైస్తవ జీవితంలో ధైర్యంగా అన్ని విషయాల్లో ముందుకు సాగాలని మీకు సవినయంగా మనవి చేస్తూ ఉంటున్నాం. కారణం ఏంటంటే నెరవేర్చబడింది కాబట్టి పిల్లరా, నెరవేర్చబడినటువంటి కాలములో, ఈ కృపాకాలములో మనం ఉన్నాం. నెరవేర్చబడిన కాలం కృపాకాలం. ఇది క్రీస్తు శకం. క్రీస్తు శకం ఎవరి శకం కాదు నైనా, ప్రపంచమంతా క్రీస్తు శకంలో నడుస్తుంది. అమెరికా క్రీస్తు శకంలో నడచాల్సిందే, ఏ దేశమైనా క్రీస్తు శకంలో నడచాల్సిందే. అన్ని క్రీస్తు శకములో అనగా ఇన్ ది ఇయర్ ఆఫ్ ది లార్డ్ ఏడి యాన్నో డొమినీలో ఉండాల్సిందేదే లోకం. కాబట్టి క్రీస్తు శకములో ఉన్నటువంటి మనం యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా కలిగి ఉన్నటువంటి దేవుని పిల్లలమైన మనం, ఆయన కుమారులంగా కుమార్తెలంగా, ఆయన స్వకీయ సంపాద్యంగా ఉన్నటువంటి మనం ప్రియ సంగమా ధైర్యము కలిగి ఆయన కృపాసనం చేరాలి. బికాజ్ ఇట్ ఈస్ ఫుల్ఫిల్డ్. నెరవేర్చబడింది కనుక ఈ మాటలు దయచేసి అందరూ ఆలకించాలని మనవి చేస్తూ ఉంటున్నా. ఇక్కడ బైఫర్కేషన్ జరిగింది పిల్లరా, బైఫర్కేషన్ జరిగింది. ఏంటి ఇప్పుడు మనమే అంటాం స్టేటు డివైడ్ అయింది అంటారు, స్టేటు బైఫర్కేట్ అయింది అన్నారు. మనమే మన ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్న దినాల్లో, ఇద్దరం కలిసి ఉన్న దినాల్లో మధ్యలో ఏర్పడిన సమస్య, ఈ సమస్యను బట్టి ఏమన్నారంటే మన రాష్ట్రము బైఫర్కేట్ చేయబడింది, స్టేట్ డివైడ్ అయింది. ఈ పదాలు వాడినాం మనం, అనగా రెండుగా విడిపోయింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అన్నట్లుగా. అలాగే ఇక్కడ వాక్యం కూడా యేసుప్రభు వారు ఇక్కడ వాక్యమును ఆయన బైఫర్కేట్ చేస్తున్నారు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి, వేరే వాళ్ళు ఎవరు కాదు సుమా, వేరే ఎవరు బైఫర్కేట్ చేయడానికి వీళ్ళు లేదు, చేయలేరు. ఎందుకోసమనగా అది ఎవరి వల్ల కాదు, ఈ ప్రపంచంలో ఎవరు దాన్ని చేసి ఉండలేరు కూడా, ఒక్క యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఎందుకనగా ఈ వాక్యము ఎంతవరకు చదవాలి, ఎంతవరకు అది అప్లికబుల్ కావాలి, ఎంతవరకు దాన్ని తన జీవితంలోనికి అన్వయించుకోవాలి, నెక్స్ట్ తర్వాత ఏంటి అనేటువంటిది ప్రభువుకు తెలుసు గనుక వర్తమాన భూత భవిష్యత్ కాలాలన్నీ కూడా అన్నీ ఎరిగినటువంటి ప్రభు గనుక, as he is God of omniscient, God of omnipresent and God of omnipotent గనుక ఆయనకు అన్నీ తెలుసు గనుక ఆ బైఫర్కేషన్ అనేది సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు అక్కడ చేసినాడు. ప్రియులారా, జరిగిన విషయం చాలా లోతైన గొప్ప సత్యాలు ఉన్నాయి. సిలువను గురించిన వార్త ధ్యానాల్లో ఉన్న మనం ఖచ్చితంగా ఇది తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అందులో ఇప్పుడు ప్రస్తుత కాలం జరుగుతున్న సంఘటనలు, సంభవాలు అన్నిట్లో కూడా మనమందరం వాక్యము ఎరిగిన, వాక్యము తెలిసిన, వాక్యము కలిగి ఉన్నటువంటి దేవుని పిల్లలంగా మనం ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరత ఉంటున్నది. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు వాక్యమై ఉన్నటువంటి దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు అందరికీ తెలుసు కదా. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వాక్యం గనుక, అధికారము ఆయనదే గనుక, అన్నిటికీ ఆధారభూతుడు, ఆది సంభూతుడు ఆయనే గనుక యేసుక్రీస్తు ప్రభు అక్కడ బైఫర్కేట్ చేశాడు. ఏం జరిగింది ఇక్కడ బాగా వినాలి. యేసు ప్రభు వారి జీవితంలో రెండు ప్రధానమైనటువంటి ఘట్టాలు ఉన్నాయి పిల్లరా. ఇందులో ఒకటి 30 సంవత్సరాల జీవితము, ఇది ఒక ఎత్తు. ఆ తరువాత 30 తరువాత యేసు ప్రభు యొక్క మరణ దినం, తిరిగి ఆయన పునరుద్ధానం తర్వాత మళ్ళీ 40 దినాలు యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవించిన మరో 40 దినాలు, అనగా ప్రభు ఆరోహణమై వెళ్ళేంత వరకు కూడా ఆరోహణమై. ఇప్పుడు బాగా వినాలి ఈ గొప్ప సత్యాలు. విషయం ఏంటంటే సాక్షాత్తు దేవుడు లోకములో మానవునిగా కన్యైనటువంటి మరియమ్మ గర్భాన జన్మించడం అనేటువంటిది
ఇది అద్భుతాలలో మహాద్భుతమైనటువంటి విషయం. సో యేసు ప్రభువు వారు జన్మించినప్పుడు కొన్నిసార్లు లోకం అజ్ఞానముతో కూడుకున్న సిలువను గూర్చిన వార్త అర్థం కాని వాళ్లకు, నశించిపోయేటువంటి వాళ్లకు అది వెర్రితనం గనక వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి రానంటే, ఎట్లా ఇది ఎట్లా జరుగుతుంది, అది ఎట్లయితుంది, ఏం డైరెక్ట్ ఆయన రావచ్చు కదా, డైరెక్ట్గా ఆయన దేవుని కుమారుడు అని చెప్పేసి, దేవుడు అని చెప్పేసి ఆయన తెలివి, ఇవన్నీ కూడా నాన్ సెన్స్, తెలియనటువంటి లోకం, జరిగిన విషయాలు సత్యాలు తెలియనటువంటి లోకం అపార్థాలు నిందలతో అలా ముందుకు కొనసాగుతూ ఉంటారు. ప్రియులారా, యేసు ప్రభు యొక్క జీవితంలో ప్రారంభము నుంచి మానవ జీవితం పుట్టుకతో ప్రారంభమవుతుంది, జీవితం మరణముతో అంతమైపోతుంది. కాబట్టి అలాగా ప్రభువారు కూడా ఆ లోయెస్ట్ స్టేజీలోనికి, లోయెస్ట్ లెవెల్లోనికి యేసుక్రీస్తు ప్రభువారు మన కోసమై లోకంలోనికి వచ్చారు. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఉంటుంది సుమా, హి ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అనేటువంటి మాట మనం చూస్తాం. అనగా ప్రభు తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, మనుష్యుని పోలికగా ఆయన పుట్టాడు అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. అంటే అంతగా తన్ను తాను లోయెస్ట్ లెవెల్లోనికి నీ కోసం నా కోసం యేసు ప్రభు వారు వచ్చారు అనేటువంటిది. ఇప్పుడు జన్మించిన యేసయ్య 30 సంవత్సరాలు, బాగా వినండి నాయన ఈ మాటలు, దయచేసి ఇంకా అటు ఇటు ఎవరు కూడా ఎక్కడ స్థలం ఉంటే ఆడ కూర్చోండి పిల్లరా. ఇంకా మళ్ళీ మధ్యలో వచ్చేదే లేటు, మళ్ళా ఆ మధ్యలో మళ్ళా దూరి కూర్చోవాలంటే ఇంకా కాదది. దయచేసి లేటుగా వచ్చినప్పుడు లేటుగా ఎక్కడైనా కూర్చోండి ప్లీజ్, మధ్యలో వేరే వాళ్ళను ఆటంకపరచొద్దని మనవి చేస్తూ ఉంటున్నాం. రైట్. సో లోయెస్ట్ లెవెల్లోనికి అలాగూ ప్రభు నీ కోసం నా కోసం ఆయన తగ్గించుకున్నారు. 30 సంవత్సరాలు ప్రియులారా, 30 సంవత్సరాల ఆయన పరిచర్యలో, అంటే అంతవరకు ఆయన పరిచర్య చేయలేదు అనేది కాదు, కానీ ఆయన జీవిత 30 సంవత్సరాలు నజరేతులో గడిపినప్పుడు ఫ్యామిలీ లైఫ్, కుటుంబ జీవితంలో తల్లిదండ్రుల పట్ల ఆయన కనుపరిచిన విధేయత, అలాగూ అక్కడున్న సమాజ మందిరం అనగా దేవుని మందిరంలో యేసు ప్రభు వారి యొక్క ఆయన ప్రవర్తన, ఒక యవనస్తునిగా ఆయన ప్రవర్తన, ఆ గ్రామం, ఆ పరిస్థితులు. దయచేసి ఈ మాట మీకు ఒక మాట గుర్తు చేయాలి. ఓసారి ఫిలిప్ గారు నతానేల్ గారి దగ్గరికి వచ్చినారు. మనము యోహాను సువార్త ఆ 1వ అధ్యాయంలో చూస్తూ ఉంటున్నాం. ఫిలిప్ నతానేల్ దగ్గరికి వచ్చి మేము మెస్సియాను చూసాము అని అన్నారు. మెస్సియాను మేము కనుగొన్నాము, మాట్లాడాము అని అన్నాడు. అంటే అప్పుడు నతనీయేల్ అంటాడు, ఎవరిని మీరు మెస్సియాను చూశారంటే, ఎస్ ఆయనే, ఇదిగో నజరేతు వాడైనటువంటి యేసుక్రీస్తు, ఆయనే మెస్సియా అని చూపించాడు. అప్పుడు నతనీయేల్ అంటాడు కదా, నజరేతులో నుండి మంచి ఏదైనా రాగలదా అంటాడు. నజరేతులో నుంచి మంచి ఏదైనా రాగలదా అని చెప్పేసి అనే మాట ఎందుకన్నాడంటే, అంతగా పాడైపోయినా, అంతగా ఆత్మీయ పతనావస్థలోనికి దిగజారిపోయినా, అంతగా ఆత్మీయంగా భ్రష్టు పట్టిపోయినా, దయ్యముల చేత, దురాత్మల చేత, బైబిల్లో ఎందుకు దయ్యాలను గురించిన విషయాలు, దురాత్మల గురించిన విషయాలు ప్రస్తాపనకు వచ్చినాయనంటే పిల్లరా, గలిలియా ప్రాంతం అంతా కూడా, బాగా వినండి ఒక్క నిమిషం, ఈ గొప్ప సత్యాలు తెలుసుకుంటున్నప్పుడు ఆ తలంపులు అలాగే మైండ్లో ఫిక్స్ చేసుకోనండి. నెక్స్ట్ మీరు అర్థం చేసుకొని వాక్యాన్ని బాగా చదవాలని కోరుతా ఉంటున్నాం. గలిలియా ప్రాంతం, ఇది యూదయా ప్రాంతం వేరు, గలిలియా ప్రాంతం వేరు. యూదయా ప్రాంతానికి ఇక్కడ ఈయన ఆ పిలాతు ఇక్కడ ఉండేటువంటి వాడు, యూదయాకు అక్కడ కూడా చతుర్థాధిపతి ఉండేటువంటి వాడు. ఆ చతుర్థాధిపతిని హేరోదు అంటారు. నెక్స్ట్ గలిలియా ప్రాంతానికి చతుర్థాధిపతి ఉంటారు, అతన్ని హేరోదు అని చెప్పేసాను. హేరోదు అనేటువంటిది వాళ్లకు అవి బిరుదులు మాత్రమే కానీ పేర్లు మాత్రం కాదు సుమా, వాళ్ళ పేర్లు వేరుగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు రాజులైతే కాదు, ట్రాన్స్లేషన్లో రాజు అని పడింది, అవి ఇంకా వేరే చెప్పడానికి, బట్ దే ఆర్ నాట్ కింగ్స్, దే ఆర్ ప్రొక్యురేటార్స్ అంటారు, ప్రొక్యురేటార్స్, చతుర్థాధిపతులు. ఇప్పుడు గలిలియా ప్రాంతాన్ని హేరోదు పరిపాలనలో ఉంది, యూదయా ప్రాంతం ఉంది. మొత్తము ఈ ప్రాంతాలకన్నిటికి కూడా గవర్నర్గా ఎవరు హెడ్గా ఉన్నారంటే, రోమా ప్రభుత్వం నియమించినటువంటి పిలాతు గవర్నర్గా ఉన్నాడు. ఇది ఉన్నటువంటి విషయం. సరే, ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే, యేసు ప్రభువారు
పుట్టినటువంటిది యూదయ ప్రాంతం, యూదయ దేశపు బెత్లెహేము యెరూషలేమునకు సమీపంగా ఉన్నటువంటి బెత్లెహేం, అనగా దావీదు పుట్టినటువంటి ఊరు బెత్లెహేం. యేసుప్రభు ప్రవచనాల నెరవేర్పు, లేఖనాల నెరవేర్పు యేసుప్రభు బెత్లెహేములో పుట్టారు. ఆయన పెరిగినటువంటిది నజరేతులో పెరిగారు. అది కూడా ప్రవచనాల నెరవేర్పు, లేఖనాల నెరవేర్పు. ఆయన నజరేతులో ఆయన పెరుగుతాడు అనేటువంటి విషయం. కాబట్టి 30 సంవత్సరాలు అక్కడ పెరుగుటలో ఉద్దేశం ఏంటంటే, ఆ గలిలియా ప్రాంతం సముద్ర తీరం ఉన్నది, ఆ చుట్టుప్రక్కల అంతా కూడా బాగా ఆత్మీయంగా చెడిపోయినటువంటి పరిస్థితులు ఉంటున్నాయి పిల్లరా. యూదయ ప్రాంతం కొంచెం బెటర్, దేనికంటే గలిలియా కంటే కొంచెం బెటర్, అంతేగాని అంతమించి వేరేదేం కాదు. ఆ గలిలియా ప్రాంతంలో ఎక్కువగా బాగా అక్రమ సంబంధాలు ఎక్కువగా ఉండేది, తాగుబోతులు ఎక్కువగా ఉండేటువంటి వారు. నెక్స్ట్ వచ్చేసి ఈ భయంకరమైనటువంటి, అనగా ఎక్కువ ఈ మూఢాచారాలు అంటారు కదా, మూఢ నమ్మకాలు, మూఢ ఆచారాలు ఉండేటువంటి వాళ్ళు, అనగా ఈ యొక్క భూతాలు, ప్రేతాత్మలు, పిశాచులు వాటిని నమ్మేటువంటి వాళ్ళు, దానిపైన ఇది ఉన్నాయని చెప్పేసి అని భ్రమించేటువంటి వాళ్ళు ఎక్కువగా ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు. అందుకే దయ్యముల చేత, దురాత్మల చేత ఆవహించబడినటువంటి ప్రాంతం అది. ఈ నతానేలు గారు ఎందుకు ఆ మాట అన్నారంటే, నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదంటే, ఇంతగా పాడైపోయిందే, ఇంత పాడైపోయినటువంటి వ్యవస్థతో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో నుంచి మెస్సియా వస్తాడా, మనకు రక్షకుడు వస్తాడా, మనకు అభిషక్తుడు వస్తాడా, మనల్ని కాపాడేదానికి, మనల్ని విమోచించడానికి, మనల్ని రక్షించడానికి, మనల్ని నిత్య జీవంలోనికి తీసుకెళ్ళడానికి మెస్సియా నజరేతులో నుంచి వస్తాడా? ఇది నతానేలు గారు ఆయన తన డౌట్ఫుల్ ఎక్స్ప్రెస్ చేశాడనమాట, డౌట్ఫుల్గా. అయితే అది నెరవేర్చబడింది. నెరవేర్చబడినటువంటి లేఖనము గనుక నతానేలు గారు యేసు ప్రభుకు శిష్యుడైనాడు, ఫిలిప్పు యేసు ప్రభుకు శిష్యుడైనాడు. తర్వాత కాలంలో ఆయనకు శిష్యులయ్యారు, వారు హతసాక్షులు అయ్యారు. శిష్యులు మాత్రమే కాదు సుమా, హతసాక్షులు కూడా అయ్యారు ఫిలిప్పు, నతానియేలు. ఇప్పుడు నజరేతులో అలా పెరిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన అక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్న సమాజానికి, చుట్టూ ఉన్నటువంటి తనకున్న వాళ్ళందరికీ కూడా నేర్పిస్తూ వస్తా ఉన్నాడు. ఏం నేర్పిస్తున్నాడు? అప్పటికి యేసు ప్రభు పరిచర్య ప్రారంభించలే, ఇంకా ఆయన బాప్తిస్మం తీసుకోలే. ఇది యేసు ప్రభు జీవితంలో, అందుకే 2 ఘట్టాలు అన్నాను. 2 ఘట్టాల్లో ఒక ఘట్టం బిఫోర్ బ్యాప్టిజం, మరొకటి ఆఫ్టర్ బ్యాప్టిజం. పిల్లరా, బిఫోర్ బ్యాప్టిజం, బాప్తిస్మానికి ముందు ఆయన సమాజ మందిరానికి అయితే వెళ్ళేవాడు. అనగా ఇప్పుడు మన భాషలో చెప్పాలి అని అంటే చర్చ్, మనం ఏమంటాం? చర్చ్, దేవుని మందిరము అంటాం. దేవుని మందిరానికి మనం వచ్చాం. యేసు ప్రభు వారు కూడా సమాజ మందిరానికి వెళ్ళారు. ఎప్పుడు వెళ్ళినారు? బాప్తిస్మం తీసుకోకముందు వెళ్ళారు. వెళ్ళిన యేసు ప్రభు చాలా ఎంతకంటే కరెక్ట్ టయానికి వెళ్తాడు. కరెక్ట్గా అన్నీ ఆయన కూర్చోవడం, ఆయన ఆరాధనలో పాల్గొనడం, అక్కడ ఉన్నటువంటి ఆరాధన క్రమాన్ని, పద్ధతిని గౌరవించడం, మళ్ళీ సమాజ మందిరపు ఆరాధన అయిపోతూనే మళ్ళీ నెమ్మదిగా బయటికి రావడం. యవనస్తుడైనటువంటి యేసు ప్రభువు వారు అనేకులకు అక్కడ మాదిరికరంగా ఉంటున్నారు ప్రియులారా, మాదిరికరంగా. ఇప్పుడు రెండోది, ఇది మొదటి ఘట్టం. రెండవది బాప్తిసం తీసుకున్నారు యేసు ప్రభువు వారు 30 సంవత్సరాలు. ఇప్పుడు ఆయన పూర్తిగా పరిచర్యలోనికి వస్తూ ఉంటున్నారు. ఆ సమయంలో బాప్తిస్మం తీసుకున్న యేసు ప్రభువు వారు అరణ్యంలోనికి వెళ్ళిపోయారు. ఎందుకొరకనంటే ప్రార్థన చేయడానికి. నేటి దినాల్లో మన వాళ్ళు చాలామంది ఎలా ఉంటున్నారంటే, చాలామంది క్రైస్తవులలో ఈ యొక్క ఫండమెంటల్స్, ఆత్మీయమైనటువంటి ఫండమెంటల్స్ చాలామందికి అర్థం కాక, ఒకవేళ ఏంటి పరిస్థితులు అంటే, మేము పుట్టిండేదే క్రైస్తవ కుటుంబంలో, మా అమ్మ నాన్న క్రైస్తవులు, మేము పెరిగింది క్రైస్తవ కుటుంబంలో, మళ్ళా మాకేమన్నా ట్రైనింగులు అవసరమా, మళ్ళా మాకింత టైం అవసరమా, మేము కూడా పరిచర్య చేస్తాం, మేము ప్రభు పని చేస్తామని చెప్పేసి అని మన బ్రాటప్ను బట్టి, మనం పెరిగిన విధానాలను బట్టి ముందుకు వస్తారు. అలా అది కరెక్ట్ కాదు నైనా. దేవుని యొక్క చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని తెలుసుకొనుట అది మనందరికీ అవసరం. మోషేను దేవుడు పిలిచినప్పుడు మండుచున్నటువంటి ఆ పొద,
అలాగూ అనుభవంలోనికి మోషేను దేవుడు తీసుకొని వచ్చినప్పుడు వాస్తవంగా దేవుడే చెప్పినాడు, వెళ్ళునైనా నా ప్రజలు కష్టాల్లో ఉన్నారు, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్న మోషే, నువ్వు వెళ్ళి నేను నీకు తోడుగా ఉంటా, నా ప్రజలను విడిపించు అంటే వెంటనే మోషే వెళ్ళాడా పిల్లరా? దేవుడు చెప్పాడు వెళ్ళమని, కానీ వెళ్ళాడా? ఇప్పుడు మీరే చెప్పాలి. వెంటనే వెళ్ళాడా? ప్రభు ఇప్పుడే నాకు ఆజ్ఞాపించినాడు, ఆయన తన నామమును తెలియపరిచినాడు, ఆయన ఉన్నవాడను అనువాడను అన్నాడు, ఆయన తన పేరును నాకు తెలియపరిచినాడు, వెళ్ళమన్నాడు, ప్రజలకు నాయకత్వం వహించమన్నాడు, లీడర్గా ఉండమన్నాడు, నడిపించమన్నాడు, కానీ నేను అని వెళ్ళాలని చెప్పేసి అప్పుడే డిసైడ్ అయి వెళ్ళాడా? ఇప్పుడు మీరే చెప్పాలి. లేదు. ఆయన తన జీవితంలో ఎప్పుడైతే ఆ దర్శనాన్ని చూశాడో, మండుచున్నటువంటి పొద, కాలిపోనటువంటి అలా మంట మండుతూ ఉన్నది, కానీ అగ్ని జ్వాలలు, కానీ ఆ పొద కాలిపోలే. ఏంటి విచిత్రం, ఏంటి ఆత్మీయమైన పాఠం? ఈ ఆత్మీయమైన పాఠాన్ని దేవుడు నాకెందుకు నా జీవితంలో ప్రవేశపెడుతున్నాడు? ఎందుకు నా దేవుడు నాతో ఈ మండుచున్న పొదల నుంచి మాట్లాడుతున్నాడు? నాకేమి చూపిస్తున్నాడు? నాకేమి నేర్పిస్తున్నాడు? నాకేంటి నా ప్రభు బోధిస్తున్నాడు? తెలుసుకునేదానికి మోషేకు 40 సంవత్సరాలు మళ్ళా పట్టింది. మళ్ళా ఎన్ని సంవత్సరాలు టైం తీసుకున్నాడంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు సుమా. మండుచున్నటువంటి పొద తన గుండెల్లోనికి వచ్చి తన గుండె మండడానికి, తను ఆత్మీయంగా గుండె మండి గుండె రగిలి దేవుని పిల్లలకు నాయకత్వం వహించి ఇజ్రాయేలీలను వాగ్దాన భూమిలోనికి తీసుకెళ్లడానికి మోషేకు మరో 40 సంవత్సరాలు ప్రభు పాద సన్నిధిలో మోకాళ్ళ అనుభవంలో ఉన్నాడు మోషే. ఇది ట్రైనింగ్. దేవుని సేవా పరిచర్య చేయాలంటే, దేవుని పరిచర్య అంటే ఊరికినే కాదు, మామూలు ఆషామాషి కాదు. ఆషామాషిగా పరిచర్యలోనికి వస్తే శాపం వస్తుంది. ఆషామాషిగా పరిచర్య చేయడానికి వచ్చి వేరే భావాలతో కలిగి ఉంటే నష్టం వస్తుంది, కష్టం వస్తుంది. దేవుని వాక్యం చెప్పిన మాట. కానీ కమిట్మెంట్ కలిగి పరిచర్య అనేటువంటిది టైం టేకింగ్ అయినా అది గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప దీవెనలను ఇస్తుంది. పిల్లరా, యేసు ప్రభు వారు కూడా అంతే. 30 సంవత్సరాలు బాప్తిసం తీసుకోకముందు ప్రభు ఆయన నమ్మకమైనటువంటి ఆదర్శప్రాయమైన జీవితాన్ని ఆయన కలిగి ఉన్న బాప్తిసం తీసుకున్నాడు. రెండవదిగా బాప్తిసం తీసుకుంటానే వెంటనే ఇంక నేను పరిచర్య చేస్తానని వెంటనే ప్రభు పరిచర్యలోనికి వచ్చినాడా? నో, రాలే. ఎక్కడికి వెళ్ళాడు పిల్లరా? ప్రార్థనలోనికి వెళ్ళాడు. ప్రార్థనలోనికి. ఇది మనమందరము తెలుసుకోవాల్సిన గొప్ప సత్యం. అలా ప్రార్థనలోనికి వెళ్ళిన యేసయ్య 40 దినాలు ఉపవాస ప్రార్థన ఉన్నాడు పిల్లరా. ఉపవాస ప్రార్థన, అలాగే ఫాస్టింగ్ ప్రేయర్ అంటారు. 40 days. ఇదే ఒక్కసారి మనం ఆత్మీయంగా ఆలోచన చేస్తే బాగా, ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని పిల్లలరా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవన్నీ యేసు ప్రభుకు అవసరమా? ఇవి యేసు ప్రభుకు అవసరమా? బాప్తిస్మము యేసు ప్రభుకు అవసరమా? వాక్యము యేసు ప్రభుకు అవసరమా? ప్రార్థన యేసు ప్రభుకు అవసరమా? దయచేసి ప్రియ సంగమా అర్థం చేసుకోనండి. ప్రార్థన ఆయనే కదా, ప్రార్థనకు మూలం ఆయనే. ప్రార్థన ఆయన ద్వారానే. బాప్తిస్మం ఆయనే కదా హెడ్. ఇలాంటివి ప్రభు జీవితంలో అవసరమా? కానీ అవసరమైంది. లోయెస్ట్ లెవెల్. He emptied himself for your sake and for my sake, to grant us the unspeakable and glorious joy of salvation. ఆ సాల్వేషన్ యొక్క ఆ గొప్పతనం అలాంటిది పిల్లరా. అందుకే ప్రభు ఎంత తగ్గించుకున్నాడంటే ఆయన అంతగా తగ్గించుకున్నాడు. ప్రార్థన నీకు నాకు నేర్పించడానికి, బాప్తిస్మపు విలువ నీకు నాకు నేర్పించడానికి, ఆరాధనకు వస్తే, చర్చికి వస్తే, సమాజ మందిరానికి వస్తే ఎలా కూర్చోవాలో, ఎలా డీసెన్సీ అనేటువంటిది మెయింటైన్ చేయాలో నీకు నాకు నేర్పించడానికి యేసు ప్రభువారు ఇవన్నీ ఆయన అనుభవాల ద్వారా వెళ్ళారు సుమా, నెరవేర్చినారు. అందుకే వాటన్నిటినీ నెరవేర్చినారు పిల్లరా. జరిగిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే ప్రభు ఆయన ఉపవాస ప్రార్థనలోనికి వెళ్ళాడో అపవాది ఆయనను శోధించడం మొదలుపెట్టినాడు. మనందరికీ తెలుసు, వాడు శరీరాశ చూపించినాడు యేసు ప్రభుకు, లోకాశ చూపించినాడు, జీవపు డంబాన్ని చూపించినాడు.
ఉన్న అన్నీ వాడు చూపించినాడు. ఎన్ని విన్యాసాలు చేయాలో అన్ని విన్యాసాలు, అన్ని కుప్పిగంతులు చేసినాడు వాడు. అన్నిట్లో ఫెయిల్యూర్ అయిపోయినాడు. 40 days యేసుప్రభును శోధిస్తూ వచ్చినాడు. చివరకు ఇంక దిక్కు తెలక గర్వం ఎక్కువై అహంకారాతిశయముతో వాడు ముందు పడి అన్న మాట ఏంటంటే యేసుప్రభుకు ఈ లోక రాజ్యాలన్నీ చూపించినాడు. అదేదో వాళ్ళ అబ్బ సొత్తైనట్టు, మన భాషలో చెప్పాలంటే మన రాయలసీమ భాషలో వాని అబ్బ సొత్తైనట్టుగా యేసుప్రభుకు ఏం చూపించినాడు? రాజ్యములను చూపించి రాజ్యముల మహిమను కూడా చూపించినాడు. రాజ్యములు ఆ వాక్యంలో చూస్తే మనకు లూకాసు వార్త అదే కనిపిస్తుంది. ఆ 4వ అధ్యాయం ఆ ప్రారంభంలో రాజ్యముల మహిమను చూపించినాడు. వాస్తవంగా రాజ్యాలు ఎవరినైనా సంఘం మనం రాజ్యాలు ఎవరి రానేమా? రాజాప్రసాద్ అన్నది రాజ్యం ఎవరిది? మా ఇద్దరిది అంటారా? రాజు రాణి మేము ఇక్కడే ఉన్నాము, రాజ్యం మందే కదా సార్, మా యేసయ్యదే అని చెప్పేసి. సో రైట్, మంచిది, సంతోషం. సో రాజ్యము యేసయ్యది, రాజ్య అధికారాలు యేసవ్వవి, రాజ్య మహిమ యేసయ్యది ప్రియులారా. ఇదంతా కూడా కలిగి ఉన్నదేదియు యేసుప్రభు లేకుండా కలగలేదు. అన్ని యేసుప్రభును బట్టే కలిగాయి. ఇంత రాజ్యాలు వీటి మహిమ ఉంటే యేసుప్రభుకు వాటిని చూపించి, ఆఫ్టర్ ఆల్ వీడు కలగజేయబడితే వచ్చినవాడు, వీడు కలగజేయబడినవాడు అనగా వీనికి ఒక బ్రతుకునిచ్చి, వీనికి ఒక దేవదూతగా ఏర్పాటు చేసి, వీనికి ఒక ఏంజల్ రూపం ఇచ్చి, వీనికి లూసిఫర్ అని ఒక పేరు పెట్టి, వీనికి ఒక ఆధిక్యత ఇచ్చి, వీనికి ఒక పొజిషన్ ఇచ్చి, వీనికి ఒక స్థితిని, ఒక స్థాయిని కల్పించింది యేసుప్రభు. సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి ప్రభు. వీడు కలిగించబడినటువంటి వాడు. కలిగించబడిన వీడు గర్వం, అహంకారం ఎక్కువైపోయి ఏమంటున్నారంటే ఇంకా ముందుబడి ఈ రాజ్యముల మహిమను ప్రభుకు చూపించి అంటున్నాడు కదా, నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేస్తే ఇదంతా నేను నీకు ఇస్తా. ఏం చేశాడంట వాడు? ఇదంతా నేను నీకు అంటే దీని మించిన గర్వం ఇంకోటి ఉంటుందా? దీని మించిన అహంకారం ఇంకోటి ఉంటుందా? చూడండి పిల్లరా, రాజ్యం యేసుప్రభు సృష్టికర్త ముందు పెట్టుకొని సృష్టింపబడిన వీడు సృష్టికర్తతో అంటున్న మాట ఏమంటున్నారంటే, నువ్వు నాకు నమస్కారం చేయి, ఇదంతా నేను నీకు ఇస్తా. నమస్కారం చేస్తే ఇస్తాడంట అయ్యేవాడు, వాళ్ళ అబ్బ సొత్తైనట్టు. మరొక్కసారి నమస్కారం చేస్తే ఇస్తాడంట. అంటే ఎంత దిగజారిపోయినట్టు చూడండి. యేసుప్రభు నమస్కారం చేస్తే చాలంట. ఎవరికి? వానికి నమస్కారం చేయాలా. యేసుప్రభు అన్నాడు వెంటనే, రే గట్ లాస్ట్ అన్నాడు. అంతే, సాతానా వెళ్ళిపో, గట్ లాస్ట్ అని అన్నాడు. అయిపోయింది. ఒక పెద్ద గద్దింపు. ఆ గద్దింపుతో వెళ్ళిపో. మాట్లాడేది కూర్చి నీకు అవకాశం ఇచ్చిన కొద్దీ ఇంకా నువ్వు చాలా టూ మచ్ బిహేవ్ చేస్తున్నావు. టూ మచ్గా శరీరాశ నాకు చూపిస్తావా నువ్వు? నేత్రాశ నాకు చూపిస్తావా నీవు? లోకాశ నాకు చూపిస్తావా నీవు? జీవపు డంబాన్ని చూపించి లాస్ట్కు నన్ను నమస్కారం చేయమంటావా? గెట్ లాస్ట్ అన్నాడు. అంతే, వాడు వెళ్ళిపోయినాడు. ఇది జరిగినటువంటి విషయం. ఇది ప్రార్థనా శక్తి ద్వారా, దేవుని వాక్యపు శక్తి ద్వారా మనుష్య కుమారుడిగా ఉన్న యేసయ్య పొందిన విజయం ప్రియులారా. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. మరొక్కసారి నన్న హల్లెలూయా. ప్రభు నామమునకు మహిమ కలుగును కాక. తిరిగి రెండవ ఘట్టంలో దయచేసి మాట ఆలకించండి. ఇది యేసు ప్రభువారు బాప్తిసం తీసుకొని అయిపోయింది. 40 దినాలు ప్రార్థన అయిపోయింది. అపవాదిని ఓడించడం అయిపోయింది. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న మాట చెప్పాలనుండా, అంటే సందర్భం వచ్చింది, ఒక తలంపు. లోకంలో ఎక్కడ చూసినా మనుష్య పూజ ఎక్కువైపోయింది, విగ్రహాల పూజ ఎక్కువైపోయింది. మనుషులను ఆరాధించడం, విగ్రహాలను ఆరాధించడం. మనిషి దేవుణ్ణి ఆరాధించడం అనేటువంటి దానికంటే మనిషి తానెవరో తాను తెలుసుకోకుండా ఆత్మయై ఉన్నటువంటి ఆయన, దేవుడు ఆత్మ గనక దేవుని కుమారుడనైన నేను కూడా ఆత్మను, నేను దేవుని కుమారుణ్ణి, దేవుని కుమార్తెననే విషయం మర్చిపోయి వేరే వాళ్ళను పూజ చేయడం, నెక్స్ట్ ఏదంటే వాటికి పూజలు చేయడం, విగ్రహాలను పూజలు చేయడం అనేది ఇది జరిగేటువంటి చరిత్రలో ప్రపంచమంతా జరుగుతున్నటువంటి విషయం. ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో జరుగుతున్న విషయం.
ఏంటి అని అంటే పిల్లరా, ఇప్పుడు యేసు ప్రభు వారు అలా నిలబడుకొని ఉన్నారు. అపవాది వాడు ముందొచ్చి పడిపోయినాడు. ఇంకా అంతవరకు వెనక నుంచి శోధిస్తున్నాడు. వాడికి దిక్కుదెల్లా ముందుకొచ్చి పడిపోయినాడు. యేసు ప్రభుతో అంటున్నాడు, నాకు నమస్కారం చేయి, ఇదంతా నేను నీకు ఇస్తానన్నాడు. అంటే సృష్టికర్తను నమస్కారం చేయమన్నాడు కదా. నమస్కారం చేయమంటే ఇప్పుడు అదే విగ్రహం అంటే పిల్లరా, అదే ఇతరులను మనుష్య పూజ అంటే అదే, మనుష్య ఆరాధన అంటే అదే, విగ్రహారాధన అంటే అదే సుమా. మనమైనా ఏదైనా ఒక చెట్టుకు ఆ చెట్టు కొమ్మను తీసుకొని వస్తాం, దానికి ఒక రూపాన్ని మానవులమైన మనమే కల్పిస్తాం. లేకపోతే ఒక పెద్ద రాయి తెస్తాం, దాని మీదనే కూర్చుంటాం, దానిపైన ఉలి పెట్టి అన్నీ పెట్టేసేసేసి దానికి మనమే ఒక రూపం ఇస్తాం. దాని మీద కూర్చొని లేచి అన్నీ చేసి అంతా దాని మీదనే జరిగిచ్చేసి ఒక రూపం ఇచ్చిన తరువాత ఆ చెట్టు మొద్దులో నుంచి వచ్చినటువంటి ఒక రూపం, ఆ రాయిలో నుంచి వచ్చినటువంటి ఒక రూపం మనలనే శాసిస్తుంది కదా. దానికి ఒక స్థానం కల్పించి, ఒక స్థితి కల్పించి, ఒక స్థానం కల్పిస్తానే మాట్లాడుతుంది ఆ విగ్రహము, నువ్వు నాకు నమస్కారం చేయి. మనిషి దానికే సాగిలపడుతున్నాడు. తాను తయారు చేసిన, తానే క్రియేట్ చేసినటువంటి దానికి ఇది ఎక్కడ ప్రారంభమైంది? అక్కడ ప్రారంభమైతా వచ్చినాయి. యేసు ప్రభును ఆ రోజు అపవాది నాకు సాగిలపడి నమస్కారం చేయి, ఇదంతా నేను నీకు ఇస్తానన్నాడు. ఇచ్చేస్తాడంట అంతా వంది అని. ఇక్కడ దీన్ని కూడా విగ్రహానికి ఇదేంది ఏమీ కాదు, ఆ చెట్టు నుంచి తెచ్చింది ఏమీ కాదు, దానికి సంబంధించింది ఏమీ కాదు. కానీ నాకు నమస్కారం చేయి, నాకు అన్నీ చేయి, నీ కోరికలన్నీ నేను తీర్చా. ఇప్పుడు అయ్యే జరుగుతుంది లోకమంతా. నాకు నిన్న దినాన మనకు కొంచెం అందరికీ తెలిసే ఉంటుంది పిల్లరా, మయన్మార్ దేశం, థాయిలాండ్ దేశాలు, ఈ దేశాల్లో భూకంపం వచ్చింది కదా. 100 మంది చచ్చిపోయినారా, 1000 మంది చచ్చిపోయినారా? బ్రదే, 1000 మంది చచ్చిపోయినాం, 1000 మంది. ఒక హాస్పిటల్ అట్లా కుప్పగూలింది. ఆ హాస్పిటల్లో దగ్గర 1000 మంది ఉంటారంట. ఆ 1000 మంది అట్లాగనే హాస్పిటల్ మొత్తం కుప్పగూలి చనిపోయినారు. ఇది థాయిలాండ్. నాకు ఆ పేపర్ మార్నింగ్ నైట్ న్యూస్లోనే జస్ట్ ఆ సెల్లులో అట్లా వచ్చింది, కానీ మార్నింగ్ న్యూస్ చూస్తేనే చాలా బాధ అయింది. ఎందుకంటే ఆ ప్రాంతాలు, నేను ఒకప్పుడు ఆ 2 దేశాలకు పోయి వచ్చినాను. మయన్మార్ దేశంలో రంగూన్ అనేటువంటిది, మయన్మార్ అంటే ఏదో కాదు, బర్మా దేశాన్ని మయన్మార్ అని పిలుస్తున్నారు. కాలక్రమంలో దాని పేరు మారింది. మనం పాతకాలంలో బర్మా అంటాం, ఇప్పుడు అది మయన్మార్ అని పిలుస్తున్నారు. రంగూన్ అనేటువంటి మంచి సిటీ. నేను అక్కడికి 2 టైమ్స్ వెళ్ళిన నా శిష్యులు, నా స్టూడెంట్స్ 3 ఉన్నారు అక్కడ. నా దగ్గర చదువుకున్నటువంటి థియాలజీ బీడీ కోర్సు చేసిన వాళ్ళు బెంగళూరులో, అక్కడ 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు వెళ్ళిన. దేశం అంతా బాగుంటుంది, అంతా ఉంటుంది, కానీ వాళ్ళ అలవాట్లు మంచివి కావు. దేవుడు వారికి మంచి ఫారెస్ట్ మంచి న్యాచురల్ బ్యూటీతో ఉన్న, ప్రకృతి రమణీయతో కూడా అన్నీ ఇచ్చినాడు. అన్ని ఫెసిలిటీస్, అన్ని రిసోర్సెస్ దేవుడిస్తే వాళ్ళు ఎంత ఘోరమైన పరిస్థితి అంటే, అలవాట్లు అంటే లాస్ట్కు మనిషి జీవితంలో సేఫ్టీ ఉండదు. సేఫ్టీ లేని, సెక్యూరిటీ లేనటువంటి కంట్రీ అది. అంత ఘోరం అన్నమాట. మనము ఇంట్లో మన వాళ్ళను ఒకరిని భద్రంగా అంటే లాక్ చేసుకొని, లేకపోతే మన పిల్లల్ని ఇంట్లోనే లోపల ఉంచి, ఒక వయసు వచ్చినా లేకపోతే వాళ్ళని అట్లా ఉంచి మంచిగా మనం 1 రోజు 2 రోజులు తిరిగి వస్తే సేఫ్గా ఉంటారు అని అనుకునే పరిస్థితి ఆ దేశంలో లేదు. వాళ్ళ ఆహారపు అలవాట్లు వేరు. నాకు కూడా ఒక స్పెషల్ భోజనం పెట్టిన తర్వాత మళ్ళీ చెప్పినారు, అంటే తినలేదు అప్పటికి, తినకముందు చెప్పినారు. చెప్పి, సార్ మీకు ఇది ఇష్టమే కదా సార్ అన్నారు. ఏంటి అని చెప్పేసి నా స్టూడెంట్ని అడిగిన. అప్పుడు అన్నారు, మేము మా దేశంలో మేము చాలా స్పెషల్గా, మేము వివిఐపీస్ అని ఎవరినైతే అనుకుంటామో వాళ్లకు మేము ప్రత్యేకంగా మేము ఈ వంట చేసి పెడతాము. మిగిలినటువంటి వాళ్ళు అంటే చికెన్ అనేది అసలు చాలా చీప్ అనమాట. చికెన్ పెట్టినారంటే చాలా చీప్గా చూస్తారు. చికెన్ కర్రీస్తో, చికెన్తో ఏం చేసినా అది చీప్గా చూస్తారు. మాకు ఇది చాలా స్పెషల్ సార్, అందుకు మీరు మాకు విఐపి, మా టీచర్ కాబట్టి మీకు మేము ఇది పెడుతున్నామన్నారు. చెప్పిన తర్వాత కోపం వచ్చింది. ఊరి నాయన ఇది ఎందుకు పెడతారా, వద్దులే, ఇప్పుడు నా నోట్లో నుంచి కూడా రావడం బాగుండదు. కాబట్టి అలాంటి ఫుడ్ పెట్టినారు వాళ్ళు.
పెట్టిన తర్వాత నో 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 అని చెప్పేసరి దాన్ని కంప్లీట్ పక్కకు పెట్టించేసి మళ్ళీ మామూలుగా వేరే కర్రీతో వాళ్ళు చేసినటువంటి తినేస్తుంది. అంటే నేను ఎందుకు అంటున్నా అంటే వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ ఆత్మీయంగా పతనమైనటువంటి దేశం. దేవుడు దేనికైనా ఒక సమయం ఉంటుంది పిల్లరా, బాగా గుర్తుపెట్టుకోండి ప్రియ సంగమా. ఆ సమయం వరకు మనము వేచి చూడాలి. ప్రభు హితవత్సరము కొంతకాలమే, కొన్ని సంవత్సరాలే, కొంతవరకే హితవత్సరం అనేటువంటిది. అది ఏ దేశమైనా ఎవరమైనా సరే పిల్లరా. మయన్మార్ దేశంలో అదే జరిగింది. చాలా బాధ అయింది వాళ్ళకు. నేను ఫోన్ చేసిన తంగ్లిమాయ్ నా స్టూడెంట్, నేను ఫోన్ చేస్తే అందుకోలే. అంటే ఏంటంటే ఇంకా అర్థం కాలేదు, అంటే పరిస్థితులు అట్లా ఎక్కడ ఉన్నాయని. ఒకసారి అలాగే అంటే వేరే కంట్రీకి వెళ్తున్నప్పుడు, ఇప్పుడు ఆస్ట్రేలియాకి వెళ్తున్నప్పుడు ఒకసారి బ్యాంకాక్ మీద వెళ్ళాల్సి వచ్చింది. అంటే ఈ థాయిలాండ్ ఇది ఉంటుంది కదా, దాని క్యాపిటల్ బ్యాంకాక్. అక్కడ ఎయిర్పోర్ట్ ఉంటుంది, మంచి ఎయిర్పోర్ట్ బాగుంటుంది. ఆ ఎయిర్పోర్ట్లో దిగినాం. 7 గంటలు మళ్ళీ ట్రాన్సిట్ ఉంటుంది అనమాట. అక్కడి నుంచి మళ్ళీ మెల్బోర్న్కి వెళ్ళాలి. మెల్బోర్న్ నుంచి వచ్చేటప్పుడు బ్యాంకాక్ టు చెన్నై వచ్చిన. ఆ వచ్చేటప్పుడు ఆ బ్యాంకాక్ అంటే ఇప్పుడు ఈ భూకంపం జరిగినటువంటి ఆ ప్రాంతమే పిల్లరా. జస్ట్ 7 గంటల సమయం ఉంది అని చెప్పేసానని కొంచెం టైం తీసుకొని అట్లా బయట కూర్చుంటే దగ్గరలోనే సీ ఉంది అనమాట, సముద్రం ఉంది. ఆ సముద్రం అన్ని జస్ట్ మన ఎయిర్పోర్ట్లో నుంచే కనిపిస్తుంటాయి, అద్దాల నుంచి ఆ సముద్రం దగ్గర ఉన్నట్టుగా. అలా పోతే చూస్తే ఎట్లుందంటే చూసేదానికి కంట్రీ సూపర్, చాలా బాగుంటుంది. కానీ వాళ్ళ అలవాట్లు ఉన్నాయే, ఆత్మీయంగా పతనం అయిపోయినారే. అడిపోయేసరికి ఆ సీషోర్లో వాళ్ళు చాలా నేకెడ్గా ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేకెడ్గా, చాలామంది నేకెడ్, సిగరెట్లు అలా ముట్టించుకొని, లేడీసు సిగరెట్ తాగుతున్నారు, జెంట్స్ సిగరెట్లు తాగుతూ ఉన్నారు. అందరూ కలిసి సిగరెట్లు తాక్కుంటా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నాం. అంటే ఆత్మీయంగా ఉండేటువంటి మనకు చాలా అసహ్యత అనిపిస్తుంది, లోకంలో ఉండే వాళ్ళకు అది బాగా వేరుగా ఉంటుంది. నాకైతే చాలా అసహ్యత అనిపించింది. 1 గంట సేపు ఉండేసి వచ్చినాం, మళ్ళీ టైం అయింది, మళ్ళీ వచ్చేసినాం. ఇప్పుడు ఆ ప్రాంతంలో భూకంపం వచ్చింది. ఆ భూకంపంతో వేల మంది చచ్చిపోయినారు. నేను వేల మంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ప్రభు దినం వచ్చేంత వరకు, ఏ దినము, 2వ దినం ఒకటి ఉంది, బైఫర్కేట్ జరిగింది. ఇప్పుడు ఆ బైఫర్కేట్లో ఏంటి 2వ దినం ఇప్పుడు మనం నేర్చుకోపోతాం ఇంకొక 5 నిమిషాల్లో. మొట్టమొదటిది హితవత్సరం, అనగా ఆయన హితవత్సరము, ఆయన ప్రేమ, ఆయన మంచితనం, ఆయన కృప యుగం, అవన్నీ కూడా జరుగుతున్నంత వరకు మనకు ఏం అర్థం కాదు. అంటే మామూలేలే అనుకుంటా ఉంటాం. అయినా వాళ్ళకు బాగున్నారు, నాకే బాగలేదు, వాళ్ళు అట్లున్నారు, నేనే ఇట్లా అయిపోయినాను అని ఈ ఫీలింగ్స్తో మనం ఉంటాం. కానీ ప్రభు మన జీవితాల్లో ఆయన మరొక్క దినాన్ని కలిగి ఉన్నాడు. ఆ దినాన్ని మన జీవితంలో ఆయన ప్రవేశపెట్టబోతున్నాడు అనే సత్యం ఈరోజు మనము ఇక్కడ నేర్చుకోబోతున్నాం పిల్లరా. చాలా విచారకరమైంది. అయితే ఏంటంటే, దేవుని ఉగ్రత వచ్చినప్పుడు, భూకంపం, దేవుని ఉగ్రత ఎవరు ఏం చేయలేరు. ఎప్పుడు ఏం జరుగుతుందో స్పాట్లో, నిమిషాల్లో, సెకండ్లలో చచ్చిపోతాం. అలాంటి పరిస్థితులు వచ్చి తీరుతాయి. లోకమంతా వచ్చి తీరుతుంది ఒకరోజు. లోకమంతా ఎవ్వరూ తప్పించుకునేదానికి లేదు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో కొన్ని విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. యేసు ప్రభువారు ఆయన బాప్తిస్మం తీసుకున్న తరువాత, ఉపవాస ప్రార్థన చేసిన తరువాత, 40 దినములు అపవాదిని ఆ శోధనలను జయించిన తరువాత, విగ్రహారాధనకు సంబంధించిన ఆ విజయాన్ని కూడా యేసు ప్రభువారు పొందిన తరువాత యేసు ప్రభువారు చర్చికి వచ్చినారు. చర్చ్ అంటే సినగోగ్, నాటి దినాల్లో సినగోగ్, సమాజ మందిరం అంటారు. సమాజ మందిరానికి వచ్చినప్పుడు ఇప్పుడు చదవండి పిల్లరా, ఏం కనిపించింది అక్కడ? లూకా సువార్త 4వ అధ్యాయము ఒక మాట, ఆ 17వ వచనం చదవండి. నిన్న ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడెను. కాదు 16 తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను. తన వాడక చొప్పున విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథం ఇప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. చాలున్నా ఒక్క మాట చూడండి పిల్లరా. ఆయన నజరేతుకు వచ్చెను, వాడుక చొప్పున వెళ్ళెను, తరువాత నిలుచుండెను.
ఈ మాటలు వింటున్నారా? వాడుక చొప్పున, బాగా వినండి పిల్లరా, ముగించుకుందాం. వాడుక చొప్పున అనగా అది హ్యాబిచువల్గా, యేసు ప్రభు జీవితంలో హ్యాబిచువల్గా ఉండేటువంటిది. ఆయనకు హ్యాబిట్ ఏంటంటే, ఆయన అలవాటు ఏంటంటే, విశ్రాంతి దినం వస్తే తప్పకుండా ఎక్కడ కనిపించాలి? సమాజ మందిరములో, దేవుని మందిరములో కనిపించాలి. ఇది యేసు ప్రభు హ్యాబిట్, ఇది ఆయన హాబీ. సహోదరుడా, సహోదరి, ఉదయకాలమున ప్రభు నీతో నాతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. మన అలవాటేంటి? యేసు ప్రభు వాడుక చొప్పున, వాడుక అనే మాట ఏంటంటే అది ఆయన హ్యాబిట్. క్రమము తప్పకుండా. మనం ఎన్నిసార్లు క్రమం తప్పినాం, ఎన్ని ఆదివారాలు మనం మిస్ అయినాం. మనకు టైం ఉండి, మనకు ఇష్టం ఉండి, మనకు అనుకూలత ఉంటేనే ఆదివారాలు ఆరాధనకు వెళ్ళేటువంటి పరిస్థితులలో నేటి క్రైస్తవ్యం ఆత్మీయంగా దిగజారిపోయింది. అన్నీ బాగుండాలా. ఒకవేళ భర్త ఈరోజు నేను రాలేనులే, నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేదనంటే సిస్టర్ ఆమె కూడా ఆగిపోతూ ఉంది. సిస్టర్ వచ్చేసి నాకు బాగలేదు, కొంచెం ఎందుకో నలతగా ఉంది అని చెప్పేసానంటే బ్రదర్ ఆగిపోతూ ఉన్నాడు. పిల్లలు ఏదన్నా కొంచెం ఏదైనా బాగలేదు, మమ్మీ నాకు, డాడీ నాకు తలనొప్పిగా ఉంది ఇట్లా అని చెప్పేసానంటే సర్లే డాడీ అట్లయితే అని చెప్పేసి ఆగిపోతూ ఉన్నాం. అంటే మనం ఎంత చులకనగా, ఎంత తక్కువగా దేవుని మందిరపు సహవాసాన్ని, మందిర సహవాసాన్ని మనం ఎంతగా చూసుకుంటున్నామంటే అదే మిగిలిన విషయాల్లో, అదే ఉద్యోగ విషయాల్లో, అదే మిగిలిన ఇతరత్ర ఏదైనా ప్రయాణాల విషయాల్లో. ఎగ్జాంపుల్ ప్రయాణమే తీసుకుందాం. వెళ్ళాలి ప్రియులారా, జస్ట్ ఢిల్లీకి వెళ్ళాలి. ఢిల్లీకి వెళ్ళాలని అంటే మనం బెంగళూరుకి పోతున్నాం. బెంగళూరు నుంచి ఫ్లైట్ ఎక్కుతున్నాం. ఫ్లైట్ ఎక్కేటప్పుడు లేకపోతే ట్రైన్కే పోదాం అనుకుంటాంలే. ట్రైన్కు రైల్వే స్టేషను టైం మనకి ఇచ్చింటారు, టికెట్ కొనుక్కొని ఉంటాం. రైల్వే స్టేషన్కు, మన అనంతపురం రైల్వే స్టేషన్కే మనం వచ్చేసేసి అది 7 గంటలకంటానే వస్తుందిలే ఇంక అది 8కి అని చెప్పేసి అలా ఆరాంసే 8 గంటలకు పోతామా? పోమే. 7 గంటల కంటే 6:50కే ఓ 10 నిమిషాలు ముందే ఉంటాం. ఎయిర్పోర్ట్ అయితే 2 అవర్స్ ముందు ఉండాలి, ఓ అట్లీస్ట్ 1 అవర్ అయినా ముందు ఉండాలి. చెకింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఎంత జాగ్రత్త తీసుకుంటాం, ఎన్ని అగసాట్లు పడతాం, ఎంత ప్రిపేర్ అవుతాం, ఎంతగా మనం సిద్ధపడి ముందు వెళ్ళి విమానంలో కూర్చోవాలి, ముందు వెళ్ళి ట్రైన్లో కూర్చోవాలి, ప్రయాణం జరగాలి, నా గమ్యం చేరుకోవాలని. కానీ చర్చికి వచ్చే విషయంలో ఎంత అలసత్వం, ఎంత ఆ యొక్క నీరసత్వం, అలసత్వం, నీరసత్వం, ఇవన్నీ కూడా కలుపుకుంటే ఇంకా సోమరితత్వం అంటారు దీన్ని. ఆ సోమరితత్వంతో నిదానంగా పోదాంలే, ఏమి 52 ఆదివారాలు దేవుడు మనకిచ్చింది. 52 ఆదివారాల్లో ఒక్కసారి ఆత్మీయంగా మనము ఈ సంవత్సరం వాగ్దానం అయితే నేను ఒక పోరాటంతో తీసుకున్నా. ఆ రోజు మొత్తం ఊగిపోతా ఉంది చర్చ్ అంతా కూడా. అక్కడి నుంచి తోసుకుంటున్నారు, మీద పడుతున్నారు అని చెప్పేసి అని ఆ టైంలో ఒక పోరాటం చేసి వచ్చి పాస్టర్ గారి దగ్గర, అంకుల్ నాకు తొందరగా వాగ్దానం ఏం చెప్పేసి అని తీసుకునే వాగ్దానం పాస్టర్ గారే ఇవ్వాలి. మళ్ళీ అది కూడా పాస్టర్ గారి చేతుల మీదుగానే తీసుకుంటేనే పాస్టర్ గారు చదివి మళ్ళీ చెప్పాలా దాని గురించి. అబ్బా నాయనా నీకు బాగా వచ్చింది, యెహోవా దేవుడు నీకు తోడై ఉన్నాడు, అమ్మయ్య అంకుల్, థ్యాంక్స్ అంకుల్, రైట్. మళ్ళా సంవత్సరం వరకు 52 ఆదివారాల్లో ఎప్పుడు వచ్చినావు నువ్వు మళ్ళీ కరెక్ట్ టయానికి? ఏ రోజైనా ఆరాధన ఫస్ట్ ప్రారంభం నుంచి ముగింపు వరకు 52 ఆదివారాల్లో ఉన్న అనుభవము నీ అటెండెన్స్ రిజిస్టర్లో టిక్ కొట్టుకో. నీ హార్ట్ అనే అటెండెన్స్ రిజిస్టర్లో నువ్వు 52 ఆదివారాల్లో ఎంతగా ప్రభు సన్నిధిలో నువ్వు కరెక్ట్గా ఉన్నావు, నువ్వు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నావు, నీ హాబీ ఏంటి, నీ హ్యాబిట్ ఏంటి. నీ ప్రయాణాల్లో పర్ఫెక్టే, ఉద్యోగాల్లో పర్ఫెక్టు, మిగిలిన ఇతరత్ర అన్నిట్లో పర్ఫెక్టు, వేరే విషయాలన్నిట్లో పర్ఫెక్టు. ఎక్కడ టైం దాటిపోతే, బ్యాంక్ టైం దాటిపోతే మళ్ళీ కష్టం, తొందరగా పోయి తీసుకోవాలనుకొని బ్యాంక్ టయానికి వెళ్తామే, ఇంకొక టయానికి వెళ్ళిపోతామే దేవుని మందిరానికి వచ్చేటప్పుడు. అందుకే ప్రభువు మనకు పాఠం నేర్పిస్తున్నాడు. టైం అవుతుంది, ముగించుకుందాం. ప్రభువు మనకు పాఠం నేర్పిస్తున్నాడు పిల్లరా. వాడుక చొప్పున ఆయన కరెక్ట్ టయానికి వస్తాడు. వచ్చిన యేసు ప్రభు, చర్చికి వచ్చిన యేసయ్య ఎక్కడ కూర్చోవాలో అక్కడే కూర్చుంటాను. కూర్చోవడంలో కూడా వాక్యంలో ఉంది, ఆయన ప్రశాంతంగా కూర్చొని అక్కడ ఒక పెద్ద ఉంటారు.
ఆ పెద్ద ఆయన సినగోగు సమాజ మందిర పెద్ద వచ్చేసి ఆ రోజు ఆయన బాప్తిసం తీసుకొని వచ్చినాడు కదా, ప్రార్థన 40 రోజులు ఉపవాసం తర్వాత వచ్చినాడు కదా చర్చికి, ప్రభువారు యేసు ప్రభువారే వచ్చినారు కదా. ఆ పెద్ద ఆయన వచ్చేసేసి ఏమన్నాడంటే, బాబు బైబిల్ చదువుతావా, ఇది అనే మన భాషలో బైబిల్ చదువుతావా అంటే యేసు ప్రభు అన్నారు, ఓకే చదువుతాను అన్నారు. చదువుతానంటేనే ఇదిగో ఈ పోర్షన్ చదువు అని అన్నారు. ఓకే చదువుతానన్నాను. వెంటనే టైం వచ్చింది, చాలా మెల్లిగా లేచి ప్రభు ముందుకు వచ్చి తనకు ఇవ్వబడినటువంటి పోర్షన్ బైబిల్ తెరచి యెషయా గ్రంథం 61వ అధ్యాయం వచ్చింది. 61వ అధ్యాయాన్ని బైబిల్ చదివారు ప్రభు. చదువుతూ బైఫర్కేషన్ జరిగింది. ఇప్పుడు చదువుతూ ఒక అద్భుతం జరిగింది నైనా. చదువుదామా ఇప్పుడు మనం? ఇప్పుడు మనము లూకా సువార్త 4వ అధ్యాయం ఎక్కడ ఆగిపోయింది? 4వ అధ్యాయంలో యేసు ప్రభువారు బైబిల్ చదవడం ఎక్కడ ఆగిపోయింది చూడండి. ఎక్కడ ఆగిపోయింది? బైబిల్ చదువుతూ ఆయన ఎక్కడ ఆపేసినాడు నాయన, అది ఇది చాలా ఇంపార్టెంట్. ఇంక ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఎక్కడ ఆపేసినాడు చూడండి. 18వ వచనం చదువుదామా? ఇప్పుడు చదవండి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. యేసు ప్రభువారు బైబిల్ చదివినారు. పాత నిబంధన గ్రంథం యెషయా గ్రంథం 61వ అధ్యాయం, యెషయా అది కూడా వ్రాయబడింది అక్కడ. రండి, యెషయా గ్రంథం 61 ఏముంది చూడండి. అక్కడ ఏముంది, ఏం జరిగింది? ఒక అద్భుతం. దయచేసి యెషయా గ్రంథం 61 చూడండి పిల్లరా. ఇప్పుడు 61 చదివేటప్పుడు దయచేసి ఇప్పుడు స్టార్ట్ చేయండి బిగ్గరగా. సంఘమంతా చదవాలి, సంఘమంతా కూడా. 61 ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, బీదలకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును. అమ్మయ్య, ఇంక ఉంది, అదంతా కంటిన్యూ ఉంది. యేసు ప్రభువారు ఎక్కడ ఆగిపోయినారు? యేసు ప్రభువారు బైబిల్ చదువుతూ ఆగిపోయినారు ఒక చోట. హితవత్సరమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇంకా ఇది బాగా వినాలి ప్రియ సంగమా, ముగించుకుందాం. ఇంకా బాగా వినాలి. ప్రభు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. నెక్స్ట్ ప్రక్కనే ఆయనకు కనిపిస్తుంది మన దేవుని ప్రతిదండన దినం కనిపిస్తా ఉంది. ప్రతిదండన దినం. హితవత్సరం అంటే యాక్సెప్టబుల్ ఇయర్ అంటారు. అనగా మన జీవిత కాలములో మంచి జరిగిన దినాలు, మంచి జరిగిన సంవత్సరము, మంచి జరిగినటువంటి దినాలు, శుభదినాలు, శుభకార్యాలు, శుభ ఘడియలు అని మనం అనుకుంటాం కదా. అలాగూ ఇప్పుడున్నటువంటి కాలం ప్రియ సంగమా, బాగా వినండి, ముగించుకుందాం. ఇప్పుడున్న కాలం, ఇప్పుడున్న పరిస్థితులు, ఇది హితవత్సరమునైనా 2025 హితవత్సరమే. బహుశా 2026 కూడా హితవత్సరం కావచ్చేమో. ఎప్పుడో హితవత్సరము ఎంతవరకు అనంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మన కొరకై ఆయన వచ్చి, ఆయన తన ప్రాణము పెట్టి, పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని ఆయన చిందించి, ఆయన సిలువలో మన కోసం మరణించిన యేసు ప్రభువారు సమాధి చేయబడిన యేసయ్య సమాధిని, మరణాన్ని, లోకాన్ని, అపవాదిని, శరీరాన్ని, సమస్తాన్ని జయించి తిరిగి లేచి ఆయన మళ్ళీ 40 దినాలు అందరికీ ప్రత్యక్షమై కనిపించి, అలాగూ అందరూ చూస్తూ ఉండగా యేసు ప్రభువారు అలాగూ బేబీగా కాదు, ఆయన బేబీగా లోకానికి వచ్చాడు. అనగా లోయెస్ట్ లెవెల్లోనికి వచ్చినాడు. లోయెస్ట్ లెవెల్ నుంచి యేసయ్య ది హైయెస్ట్ స్టాండర్డ్, హైయెస్ట్ లెవెల్ అయినటువంటి అలా చూస్తూ ఉన్నారు ఒలీవల కొండ మీద. అలా శిష్యులందరూ చూస్తున్నారు, గలిలయ మనుషులందరూ కూడా అలా చూస్తూ ఉన్నారు. యేసు ప్రభువారు వారు చూస్తూ ఉండగా ఉన్నట్టుండి యేసయ్య అలా లేపబడ్డాడు. పిల్లరా,
లేపబడిన యేసయ్యను ఆశ్చర్యంతో చూస్తూ యేసు ప్రభుకు వారందరూ కూడా సాగిలపడుతున్నారు. శిష్యులంతా కూడా ప్రభు అలా చూస్తూ ఉండగా అలాగూ ఆరోహణమై పైకి వెళ్ళిపోయాడు. ఈ లోకం ఇలాంటిది కావాలని కోరుకుంటుంది. యేసు ప్రభును కూడా ప్రారంభంలోనే ఇలాగే ఉంటే బాగుండేది కదా అని ఆయన గొర్రెపిల్ల అంటే అర్థం చేసుకునేటువంటి పాడులోకం యేసు ప్రభువాన్ని గురించి ఆయన కన్య మరియ గర్భాన జన్మించాడంటే ఇంకొక రకంగా నిందలు వేసేటువంటి పాడులోకం వేరే విధాలుగా భావించింది ప్రియులారా. కానీ యేసయ్య ఆరోహణమై వెళ్తున్నప్పుడు భూమి ఆకాశాలన్నీ అలా చూస్తూ ఉండిపోయాయని గలిలయ మనుష్యులు అలాగూ శిష్యులందరూ చూస్తూ ఉండగా ఒక మేఘం ఆయన యొద్దకు వచ్చి ఆ మేఘము ఆయనను అలా తీసుకొని పోవడం జరిగిందని హైయెస్ట్ లెవెల్ స్టాండర్డ్స్లోనికి పరలోకానికి ప్రభు ఆరోహణమై వెళ్ళాడనేటువంటి విషయం ఇది లోకం సరిగా గుర్తించదు. కానీ ఇది వాస్తవం. అందుకే ప్రియ సంఘానికి ఆత్మీయంగా బలపరుస్తూ చివరిగా ఈ మాటలు మీకు తెలియపరుస్తున్నా. ఎలాగో ఆరోహణమై వెళ్ళిన యేసయ్య ప్రియులరా మళ్ళీ రాబోతున్నాడు. ఈసారి ఇమ్మానుయేలుగా కాదు నాయనా, ఈసారి మళ్ళీ ఆయన గొర్రెపిల్లగా కాదు నాయనా, ఈసారి మళ్ళీ కన్య మరియమ్మ గర్భాన జన్మించడం అనేటువంటిది కాదు నాయనా. ఈసారి వెళ్ళిన యేసయ్య అలాగూ పరలోకానికి వెళ్ళిన యేసయ్య హితవత్సరం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. అయిపోయింది. బైబిల్ ఎంతవరకు చదవాలో అంతవరకే చదివినాడు. ప్రభు బైఫర్కేట్ చేసినాడు. నేను వచ్చింది ఇందుకే, నా మొదటి రాకడ ఇక్కడే, నా మొదటి రాకడ కృప, నా మొదటి రాకడ ప్రేమ, నా మొదటి రాకడ వీళ్ళకు క్షమాపణ, నా మొదటి రాకడ రక్షణ, నా మొదటి రాకడలో ఇది నెరవేర్చబడాలి. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ రెండవ రాకడ రాబోతుంది. ఆ రెండవ రాకడ దేవుని ప్రతిదండన దినం. దీని ఇంగ్లీష్లో అంటారు కదా, టైం అయింది ముగించుకుందాం, ద డే ఆఫ్ వెంజీన్స్ అంటారు. డే ఆఫ్ వెంజీన్స్ అనగా వెంజీన్స్ అంటే లోపల పగ పెట్టుకొని ఉంటాం. వెంజీన్స్ అంటే పగ తీర్చుకోవడం అని. పగంతా లోపల పెట్టుకొని ఎప్పుడు వీడు ఇంకా టైం దొరుకుతాడా, ఎప్పుడు వీడు నా చేతిలో దొరుకుతాడా, ఆ పగ దొరికిన ఆ టైం కోసం ఎదురు చూస్తామే, ఆ అవకాశం కోసం ఎదురు చూస్తామే, దొరికినప్పుడు ఆ పగ తీర్చుకుంటామే, దాని వెంజీన్స్ అంటారు. కరెక్ట్ అదే పదం పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఆ పదమే పెట్టాడు. రేపు ప్రభు మనందరి జీవితాల్లో ఇంతగా ఆయన మన కోసం తగ్గించుకొని ఆయన విధేయత కనుపరిచి ఆయన మొదటి రాకడలో ఈ రక్షణ అంతా మనకు అనుగ్రహించి తన రక్తం అంతా మనకు కార్చి ఆయన శిలువ ప్రేమను మనకు ప్రత్యక్షపరిచి ఇంత చేసిన తరువాత కూడా ఇంకా మనము అవిధేయులంగా ఉంటే, ఇంకా మనము మబ్బులో చీకట్లో ఉంటే, ఇంకా థాయిలాండ్ దేశంలో మయన్మార్ దేశాల్లో ఇప్పుడు భూకంపం వచ్చింది, వస్తాయి అన్ని చోట్ల, అన్ని దేవుని ఉగ్రత పాత్రలు అలా సిగరెట్లు తాగుతూ బీడీలు దాక్కుంటూ ఒక్కాకులు వేసుకుంటూ తాగి తందనాలాడుతూ అక్రమ జీవితాలు అక్రమ సంబంధాలు కలిగి అలా భయంకరమైనటువంటి చెడు స్నేహాలు చెడు అలవాట్లలో చెడు మాటలతో ప్రవర్తనతో ఉన్న ఈ లోకాన్ని సమాజానికి ఒక దినం ప్రతి దండన దినం పగ తీర్చుకునే దినం. ఇది దేవుని వాక్యము చెప్పిన మాట. ఎంతమంది దైవజనులను చంపుతారు, ఎంతమంది దైవజనులను హతసాక్షులుగా చేస్తారు. ఆనాడు శిష్యులను హతసాక్షులుగా చేసినారు పిల్లరా. ఇంకా ఆనాటి నుండి ఈనాటి వరకు రాబో దినాల్లో వర్తమానం తెలుసుకుందాం. టైం ఉంది అలాంటి వర్తమానాలు, సంఘాన్ని చైతన్యపరిచేటువంటి విషయాలు, ప్రభు రాకడ కొరకు సిద్ధపరిచేటువంటి ఆ ఉజ్జీవంతో కూడినటువంటి ఆ చైతన్యంతో కూడినటువంటి ఆ వర్తమానాలు తెలుసుకునేటువంటి సమయం ఇంకా మనకు టైం ఉంది. వెయిట్ చేయబోతుంటున్నాం. అయిన తర్వాత అలాగూ ప్రభు రాకడలో రేపు ప్రభు పగ తీర్చుకునేటువంటి టైం వెంజీన్స్ వస్తుంది పిల్లరా, వస్తుంది. వచ్చినప్పుడు దేవుని పిల్లలు ఆనాడు యేసు ప్రభు శిష్యులలో అందరూ హతసాక్షులే కదా. ఓ చిన్న మాట చెప్తాను, టైం అయింది కాబట్టి. పిలాతు యేసు ప్రభును పిరికివాడు, యేసు ప్రభుని ఏం చేసినాడు? సిలువ మరణానికి అప్పగించినాడు. వాళ్ళ భార్య చెప్తాంది ఓ పక్క, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు అయ్యా, ఇదిగో నాకు దర్శనం వచ్చింది, ప్లీజ్. ఆయన చాలా నీతిమంతుడు, మంచివాడు, ఆయన జోలికి పోవద్దనని దర్శనం వచ్చిందని ఒక అన్యురాలు పిలాతు భార్య చెప్తే మనుషుల మెప్పు కోసం, అదే మనుష్య పూజ అంటారే, ఆ మనుషులను చూస్తేనే వాళ్ళను పొగడడం, వాళ్ళను మెప్పు చేయడం, వాళ్లకు ఆరాధన, దానే
దేవుని కంటే ఎక్కువగా అది చేస్తామే, ఇదే అన్నమాట. సో పిలాతు ఆ పని చేసినాడు. ఆ పని చేస్తే జరిగిన విషయం, వాడు అనుకున్నాడు నా పదవి పదిలం, నా గవర్నర్ పోస్ట్, ఇంకా నాకు రోమా ప్రభుత్వం ఇంకొక హై పోస్ట్ ఇస్తుంది, నేను ఇంకొక పోస్ట్లోనికి వెళ్ళిపోతాను అనుకున్నాడు. జరిగిన విషయం ఏంటంటే యేసు ప్రభును సిలువ వేసినాడు. వాడేమో మామూలు సైలెంట్గా ఉండిపోయినాడు. అంతా బాగుందిలే అనుకున్నాడు. నేను అంతా బాగా అయిపోయింది, ఆయన ఏదో లేచినాడు అన్నారు, ఓకే, ఆయన ఏదో ఆరోహణం అయిపోయినాడు, అంతా బాగుంది. కరెక్ట్గా చరిత్రలో వ్రాయబడింది యేసు ప్రభువారు ఆరోహణం అయిపోయినాడు. ప్రియులారా, నెక్స్ట్ డే సంఘ చరిత్రలో ఉంది. నెక్స్ట్ డే అనగా 40 రోజులకు ఆ మరుసటి రోజు పిలాతును జైల్లో వేసినారు. ఎవరిని జైల్లో వేసినారు? పిలాతును జైల్లో. వాడు రోమా గవర్నర్, అందరినీ జైల్లో వేయించే అధికారం కలిగిన వ్యక్తి. కానీ వాడు జైలు పాలైనాడు. ఎందుకో తెలుసా? దేవుని జోలికి, దేవుని కార్యాల జోలికి, దేవుని ప్రజల జోలికి, దైవజనుల జోలికి, ఆయన శిష్యుల జోలికి, క్రైస్తవ్యం జోలికి వచ్చినటువంటి వాడు ఎవడు ఈ చరిత్రలో ఎవరికి పుట్టగతులు లేవు. ఎవడు ఆగలేడు. కొంచెం టైం వాళ్ళది కావచ్చు, కొన్ని దినాలు కావచ్చు. కానీ ఏం జరిగిందంటే ఆ ప్రక్కనే సమరయ అని ఉంటుంది. పిల్లరా, సమరయ సంఘ చరిత్ర చదివితే అర్థమైంది. అక్కడ గిరిజీం అనే ఒక పెద్ద కొండ ఉంటుంది. యెరూషలేం చుట్టూ 7 కొండలు, సియోన్ కొండ, కల్వరి కొండ, ఆ మోరియా కొండ, ఇలాంటి కొండలు ఉండేటువంటి దాంట్లో అలాగ ప్రక్కన గిరిజీం కొండ అని ఉంటుంది. సమరయాలు నివసించే ప్రాంతం. సమరయులు ఆ గిరిజీం కొండ పైన వాళ్ళు కొంచెం కొట్లాటలు చేసుకున్నారు. ఆ ఘర్షణలు పెట్టుకొని ఆ కొండపైన వాళ్ళు ఏదో చేసుకున్నారు. మోషే దాని గురించినటువంటి విషయాలు, ఎందుకనగా మోషే మరణించినటువంటి ఆయన కొండ అది అనేటువంటిది వాళ్ళ నమ్మకం అంట. మోషే మరణం ఎక్కడ జరిగింది, ఆయన డెడ్ బాడీ ఎవరికి తెలియదు. అది మర్మం, బైబిల్లో మనకు తెలుసు. వాళ్ళు ఏం చేస్తారు, దానిపైన గొడవ చేసుకొని ఈ ప్రాంతాల్లో తవ్వకాలు చేస్తే మనకు మోషే డెడ్ బాడీ దొరుకుతుందని తవ్వకాల్లోకి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోతే వెరీ సెన్సిటివ్ ఇష్యూ అది. అక్కడ ఉండేటువంటి వాళ్ళు గవర్నర్ దృష్టికి తెచ్చినారు. ఈ గనుడు ఏం చేసినాడంటే దాంట్లో ఇన్వాల్వ్ అయినాడు. ఇన్వాల్వ్ అయితేనే ఇష్యూ అది ఎక్కువైపోయింది. చూడండి ఎట్టుంటుందో, ఇష్యూ ఎక్కువ, సెన్సిటివ్ ఇష్యూ. రగులుకొని వాళ్ళందరూ అడ్డం తిరిగినారు. అడ్డం తిరిగేసరికి ఆ గిరిజీం కొండ, ఆ ప్రాంతాలు అవన్నీ కూడా హై అలర్ట్ చేసినారు. వెంటనే ఈ విషయం అప్పుడున్నటువంటి టైబరియస్ కైసర్, సీజర్ టైబరియస్ అంటారు, ఆ కైసర్కు తెలిసిపోయింది, రోమా సీజర్కు తెలిసిపోయింది. తెలిసిపోతానే వెంటనే పిలాతును పిలిచి ఏంటి నువ్వు చేసింది అని అంటే, సార్ నేను పోయి దాన్ని అనసాలని, వాళ్ళందరికీ కూడా ఇవన్నీ చేయాలని, నేను శాంతి భద్రతలు కాపాడాలని, శాంతి భద్రత లా అండ్ ఆర్డర్ కోసం ఇవన్నీ చేసినాను సార్ అని ఏదో చెప్పుకున్నాడు చక్రవర్తి దగ్గర. నాన్ సెన్స్, నువ్వు చాలా తప్పు చేసినావు, వెరీ సెన్సిటివ్ ఇష్యూ, నువ్వు పొరపాటు చేసినావు, ముందు వీని అరెస్ట్ చేసి లోపల వేయండి అన్నాడు. చక్రవర్తి ఎవరిని, ఒక గవర్నర్ను అరెస్ట్ చేసి లోపల వేయమన్నాడు. షాక్ పిలాతు. ఉన్నట్టుండి ఆ రోజు జైలుకు పోతాడు అనుకోలే. యేసు ప్రభువారు ఆరోహణమై వెళ్ళిపోయినారు. ఆయన హై స్టాండర్డ్లోకి వెళ్ళిపోయినాడు. వాడు అడుగుతాడా యేసు ప్రభును, సత్యం అంటే ఏంది, సత్యం అంటే ఏంది అని యేసు ప్రభును అడుగుతాడు. వాడు నువ్వు రాజువా, యేసు ప్రభును క్వశ్చన్ చేస్తాడు వాడు. అలాంటి వ్యక్తి యేసు ప్రభు ఏమో హై స్టాండర్డ్లో కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్గా ఆయన పైకి వెళ్ళిపోతే వీడిక్కడ జైలు పాడైపోయినాడు. జైల్లో పడిన తర్వాత ఆ టెన్షన్ తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. సూసైడ్ అటెంప్ట్ చేసుకొని జైల్లోనే చచ్చిపోయినాడు పిలాతు. ఇది అంటే బైబిల్లో మనకు లేదు, సంఘ చరిత్రలో ఉంటుంది. ఎందుకంటున్నానంటే ప్రియ సంఘమా, యేసు ప్రభువును రక్షకునిగా కలిగి ఉన్న వాళ్ళరా, ధైర్యముతో సిలువను గూర్చిన వార్త, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తినైనా ఎవ్వరూ ఏమిచ్చారు. రాబో దినాల్లో రాజ్యము మనదే, మహిమ మనదే, ఘనత మనదే. మన ప్రభు మనకు రాజ్యం ఇవ్వబోతున్నాడు, మహిమను మనకు అనుగ్రహించబోతున్నాడు, ఘనతను మనకు ఇవ్వబోతున్నాడు. ఈ సృష్టికి ఏలికలు మనమే, దేవదూతలకు తీర్పు తీర్చేది మనమే. క్రొత్త ఆకాశము మనదే, క్రొత్త భూమి మనదే, పరలోక పట్టణం మనదే, యుగ యుగములు సదాకాలం ప్రభుతో ఉండబోయేది మనదే. కొంతకాలమే ఈ సాతాను పనులు. ధైర్యం కలిగి ఉందాం. కళ్ళు మూసుకోండి పిల్లరా, దయచేసి కళ్ళు మూసుకుందాం. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, ప్రభు ఎంతో ఆదరణ కలిగించే మాటలు తెలియపరుస్తున్నారు.
జరుగుతున్న సంఘటనలు ప్రపంచమంతా దేవుని కార్యాలు జరుగుతున్నాయి నాయనా. సిలువ ప్రకాశత ప్రజ్వరిల్లుతూ ఉన్నది. దేవుని వాక్యపు శక్తి అనేకులను రక్షణలోనికి నడిపిస్తుంది. రష్యా దేశం ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్, దేవునికి వ్యతిరేకంగా నిలబడిన యుఎస్ఎస్ఆర్ 14 చిన్న రాజ్యాలు ముక్క చెక్కలైపోయింది. దేవునికి వ్యతిరేకంగా నిలబడినటువంటి ఒక కొరియా దేశం, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా విడిపోయింది, ముక్క చెక్కలైపోయింది. ఈనాడు కొరియా దేశంలో, ఇదే సౌత్ కొరియాలో ప్రపంచమంతటికి గొప్ప చర్చ్, పెద్ద చర్చ్ పాల్ యాంగిచో గారు ఉన్నారు. రష్యా దేశంలో పెద్ద చర్చిలన్నీ కూడా దేవుని వాక్యం ప్రకటించబడ్డాయి. యేసు ప్రభు సిలువ ఎదుట ఎవ్వరూ నిలబడలేరు నాయనా. ప్రియ సహోదరుడా, సహోదరి, మన కుటుంబంలో అద్భుతములు చేయు ప్రభు, మన వ్యక్తిగత జీవితాలను అద్భుతములు చేయు ప్రభు, మన సంఘం పరిచర్యలన్నిటిలో అద్భుతము చేయు ప్రభు, ఆశ్చర్యకరుడైన ప్రభు మనకు ఉండగా ధైర్యం కలిగి ఆయన కృపాసనం యొద్దకు చేరిపోదాం. గొప్ప తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ పిల్లలు నీ స్వరం విన్నారు. నీ మాటలు వారి జీవితాల్లో తండ్రి ధైర్యమును, సమాధానమును, నిరీక్షణను నింపగలుగుటకు సహాయం చేయండి. మీరు ఇచ్చిన గొప్ప రక్షణ, శుభప్రదమైన నిరీక్షణతో తండ్రి నీ పిల్లలు ముందుకు సాగుటకు కృపదాయిచి ఎస్ఐయు సంఘము పరిచర్యలన్నిటినీ నీరు కట్టి ఫలింపచే ఆశీర్వదించు ప్రభు. నీ కరుణాహస్తాలకు ముందున్న పరిచర్యలను అప్పగించుకోండి. ప్రేమామయుడు, త్వరలో మా కొరకు రానై ఉన్న యెహోవా ప్రతిదండన దినమును మాకు అనుగ్రహించబోతున్న యేసుక్రీస్తు దివ్య నామమందే దీన మనసుతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం నుంచి ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనములు ప్రభువా. ఇదిగో నీ పిల్లలు ఎండ వేడిమి ఎక్కువగా ఉన్నను ఎంతో మరి తండ్రి ఆశతో తండ్రి నీ సన్నిధానంలోనికి వచ్చారు ప్రభువా. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఈరోజు తండ్రి నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడుతూ ధైర్యపరుస్తూ వచ్చారు, ప్రోత్సహిస్తూ వచ్చారు, హెచ్చరిస్తూ వచ్చారు. నీ వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గము గనుక మేము సహృదయంతో వాటిని అర్థం చేసుకొని స్వీకరించి గొప్ప ఆశీర్వాదాలు, ఉన్నతమైనటువంటి దీవెనలు నీ కృపచేత పొందుటకు సహాయం చేయండి. ఎస్ఐయు సంఘములోని అందరినీ, అన్ని కుటుంబాలను కాపాడండి ప్రభా. ఈ దినపు సాయంకాలపు యూత్ పరిచర్యలు, ఈ వారపు లెంటన్ డేస్ పరిచర్యలన్నిటినీ నీకు మహిమకరంగా నీ పిల్లలందరికీ ఆశీర్వాదకరంగా చేయమని, ఇదిగో నీ పిల్లలు వెళ్తుండగా నీ సమాధాన దీవెనలతో వారిని నింపి పంపుమని, ఎండ వేడిమి నుంచి తప్పించి కాపాడుమని, ప్రేమామయుడు ఆశ్చర్యకరుడు యేసుక్రీస్తు శక్తివంతమైన నామమందే స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యము వచ్చును కాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడును కాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీదే, నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్ముని నిత్య నడుపుదల, నిత్య కాపుదల, నిత్య రక్షణ, నిత్య ఆశీర్వాదం ఈ ప్రత్యేక పరిశుద్ధ ఆరాధనలో పాలిభాగస్థులైన మీ అందరి మీదను, కుటుంబముల మీదను, మన ఎస్ఐయు సంఘపు పరిచర్యలు, సార్వత్రిక సంఘ పరిచర్యలన్నిటి మీదను తోడై కాపాడు కాక. ఆమేన్.
అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. దయచేసి అందరూ